అయ్యో, సడన్ గా ఇదేంటి? ఉండు, నేను డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. అవసరం లేదమ్మ గారు, దీనికి వైద్యం వంటింట్లోనే ఉంటుంది. నేను ఇప్పుడే వస్తాను. అవంతికమ్మ గారు, మీరు నాతో రండి. అదే కాఫీ అందరికీ ఇచ్చింది కదా, నందికకు మాత్రమే ఇలా జరగడం ఏంటి? నందికమ్మడు, లే. నందికమ్మడు, ఇది కాస్త తాగు. ఈ వంటింటి వైద్యం పనిచేస్తుందన్న నమ్మకం నాకైతే లేదా అత్తయ్య గారు. భూమి వైద్యం మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు తాగించు భూమి. ఎలా ఉంది ఇప్పుడు? కడుపు నొప్పి కాస్త తగ్గింది నానమ్మా. భూమి చేతి మందా మజాకానా? ఇవాళ నా మనవరాలి ప్రాణం కాపాడావు భూమి. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? అయ్యో, ఈ మాత్రం దానికి? ఈ మాత్రమని ఎంత మాత్రం అనడానికి వీల్లేదు. డీహైడ్రేషన్ అయి పడిపోయిన దాన్ని నువ్వు క్షణాల్లో లేచేలా చేశావు. ఒక విధంగా నందికి ప్రాణాలను నిలబెట్టావు. నిజమే, హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఇంత త్వరగా క్యూర్ అయ్యేది కాదు. నందిక, వీళ్ళ చదువు డిస్టర్బ్ అవుతుంది. గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. నాన్న తీసుకెళ్తానమ్మగారు. రా నందిక. విరాట్ బాబుకు నాకు మధ్య దూరిపోతావా? ఎట్టా కుదురుతుందమ్మడు? ఈ గడబిడంతా ఎట్టా జరిగినాదని జుట్టు పీక్కో మాకు. బొట్టు కప్పు మీద కాదు ఉండాల్సిందే, ఇక్కడ. గంట దాకా కదిలినావంటే కడుపులో మళ్ళా గడబిడ మొదలైపోతాది. భూమి, ఈ స్వీట్స్ అందరికి పంచు భూమి. అట్టగే అమ్మగారు.
కొండమ్మా ఇది అట్టుకో. తినండి తాతగారు. మీరు కోరుకున్నదే జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరూ తినండి. ఇన్నేళ్లుగా నేను ఎదురు చూస్తున్న నా పెద్ద మనవరాలు రాబోతోంది. ఏర్పాట్లన్నీ ఘనంగా చెయ్యాలి. నా మనవరాలు ఈ ఇంటికి ఈ ఆస్తికి అసలు వారసురాలు. గుమ్మంలో అడుగు పెట్టగానే పూర్ణకుంభ స్వాగతం ఏర్పాటు చేయండి. టపాసులు పేల్చాలి నానమ్మా. మంగళ వాయిద్యాలు మోగించాలి అత్తయ్య గారు. నాను కొండమ్మ దారి పొడవునా పోలీసులతో ఉంటాం అమ్మగారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని నా వారసురాలికి పంచాలి. ఇన్నాళ్లు ఎంత పేదరికం అనుభవించిందో అంతకన్నా 1000 రెట్ల ఐశ్వర్యాన్ని అనుభవించాలి. నా మనవరాలు అడుగుపెట్టిన వేళా విశేషం బావుంటే రాజావారు కొలుకుని మామూలు మనిషి అవుతారన్న నమ్మకం నాకుంది. ఈ రెండు జరగవని పాపం మా అత్తయ్య గారికి తెలీదు. ఏ అవంతరాలు రాకూడదని విశేషమైన పూజలు జరిపించాలి అత్తయ్య గారు. ఇంకెలాంటి అవాంతరాలు రావు. నా మనవరాలిని ఇంకెవరూ ఆపలేరు. నమస్కారం ముక్తాదేవి గారు. నమస్కారం స్వామీజీ. ఆ విషయం మీతో మాట్లాడడానికే వచ్చాను. కొన్ని అవాంతరాలు గోచరిస్తున్నాయి. మీరు చెప్పినట్టుగానే నందిక పుట్టినరోజులోగా నా మనవరాలు రాబోతోంది కదా స్వామి. ఇంకేం అవాంతరాలుంటాయి? గ్రహస్థితి అనుకూలంగా లేదు. అడుగడుగునా గండాలు గోచరిస్తున్నాయి. కొంప తీసి మా ప్లాన్ అంతా ఆయన దివ్య దృష్టితో చూస్తాడో ఏమో. ఇవి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. జిరాక్స్ తీయించుకునిరా. జాగ్రత్త, ఇవన్నీ డిఈఓకి సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్. అట్టగే సార్. గుడ్డి మొహందాన మనసులు నడిచేది కనిపించట్లేదా? సారీ భూమి, చూసుకోలేదు. రింకి బుద్ధుందా? అలా తోస్తావేంటి? ఉండు భూమి, పేపర్స్ నేను తీసిస్తాను. భూమి, ఇవి చాలా ఇంపార్టెంట్ పేపర్స్ అనుకుంటా. తీసుకో. తీసుకో 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 తీసుకో. నందికో.